Sai Sri Hindi Center. सबको मेरा प्रणाम. Today we are learning about subjects. సబ్జెక్ట్స్ అంటే కర్త. ఏ భాష మాట్లాడాలన్నా మనము ఉపయోగించేది మొదటి పదం కర్త. కర్త అంటే నేను, మై నేను, ఐ, హం మనము, యహ్ ఇది ఇతడు ఈమె ఈ, వహ అది అతడు ఆమె ఆ, తుమ్ నీవు లేక నువ్వు, ఆప్ మీరు తమరు, ఏ వీరు ఇవి, వే వారు అవి. వీటిని మనం కర్తలుగా చెప్పుకుంటాం. వీటికి బదులుగా మనము ఎనీ నేమ్, అది ఫ్లవర్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్లేసెస్, ఊళ్ళ పేర్లు ఏదైనా వాడినా ఆ పదాలన్నీ కూడా మనకి కర్తగానే వస్తాయి. కాబట్టి వాటన్నిటినీ మనము నౌన్స్గా నేర్చుకుంటాం. అది అందరికీ తెలుసు. ఆ నౌన్స్లో అన్ని రకాల నౌన్స్ కూడా మనం ఫస్ట్ వాక్యంలో మొదలు పెట్టేటప్పుడు వాడేది కర్తగా మనం నేర్చుకుంటాం. ఈ కర్తలు 1 2 3 4 5 6 7 8 ఈ 8 కర్తలు సబ్జెక్ట్స్తో మనం వాక్యాలు తయారు చేయడం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మనకి కొంత లాంగ్వేజ్ అనేది వస్తుంది. యూ కెన్ లెర్న్ ఈజీలీ బై దిస్ ప్రాక్టీస్. నెక్స్ట్ కర్త తరువాత ఇమ్మీడియట్గా వాక్యంలో వచ్చేది ఆబ్జెక్ట్, కర్మ. కర్మ మీన్స్ ఆబ్జెక్ట్. అంటే మనం దేనినైనా ఒక ప్రశ్న వేస్తాం. దేనిని, ఎవరిని, ఎక్కడ అని ప్రశ్న వేస్తే మనకి సమాధానం దొరుకుతుంది. దాన్ని ఆబ్జెక్ట్గా భావిస్తాం. ఆ ఆబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు. జనరల్ వర్డ్స్, యూ కెన్ యూజ్ మెనీ వర్డ్స్ యాజ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి డైలీ మనం ఒక 3 పదాలని రిలేటెడ్గా నేర్చుకుంటే ఆ ఆబ్జెక్ట్స్ని వాక్యంలో ఉపయోగించవచ్చు. ఆ ప్రతి ఆబ్జెక్ట్ని ప్రతి కర్తకి జోడిస్తూ ఒక వాక్యాన్ని తయారు చేసుకోవచ్చు. కర్త కర్మ ఉంటే సరిపోదు, క్రియ కూడా ఉండాలి. సో దట్ వెర్బ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ అండ్ వెరీ డిఫరెంట్. సో యూ కెన్ లెర్న్ అబౌట్ దట్ వర్బ్ in the next class. These objects, many objects you can use in Hindi or in English. Kalam, kitab, chitra, bajar, दूध, चाय, कुर्सी,